కోటి కాంతుల సమాహారమైన కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. ఈరోజు మనము పద్మ పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్యపారాయణ గ్రంథము 20వ రోజున 39, 40 అధ్యాయములు పారాయణము చేయవలెను. మన భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో మరియు నియమనిష్టలతో కార్తీక మాస వ్రతాచరణను ఆచరిస్తున్నారని మరియు హరిహరాదులను భక్తి శ్రద్ధలతో కీర్తనలు, భజనలు, సంకీర్తనలలో విరివిగా పాల్గొంటున్నామని మరియు అయ్యప్ప భజనలో కూడా పాల్గొంటున్నామని మాకు తెలియజేస్తున్నారు. వారందరికీ ఆ అయ్యప్ప హరిహరులు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అందిస్తున్న ఈ సహాయ సహకారాల వల్ల మన ఛానల్ అత్యంత త్వరితగతిన అభివృద్ధి పదంలోకి దూసుకు వెళుతూ ఉన్నది. మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనము 39వ అధ్యాయము పారాయణం చేద్దాం. జలంధరోపాఖ్యానము. నారద మహర్షిని చెప్పిన ఉద్యాపన నియమాలను విన్న పృథు చక్రవర్తి, త్రిలోక సంచారి అయిన ఓ నారద, ఉద్యాపన విధి విధానము వివరిస్తూ ముందుగా తులసిని స్థాపించాలి అని చెప్పితిరి కదా, అందులో విష్ణు పూజను నిర్వర్తించాలని చెబుతూ విష్ణుప్రియ అని తులసిని శ్రీవారికి ప్రియురాలుగా వర్ణించారు. శ్రీ మహావిష్ణువుకు ఆ తులసిమాత ఎలా ప్రియురాలైంది, ఆమె శ్రీహరికెట్లా ప్రీతిపాత్రురాలైంది, ఆమె గొప్పతనం ఏమిటి, ఆ తులసిమాత యొక్క మహాత్మ్యమును ఏమిటో కూడా వివరించమని ప్రార్థించాడు నారద మహర్షిని పృథు చక్రవర్తి. ఓ పృథు, విను. పూర్వం ఒకనాడు ఇంద్రుడు తన అప్సరసలతో సహా పరమేశ్వరుణ్ణి దర్శించాలని కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి ఆ పరమశివుడు భేతాళ రూపాన్ని ధరించి ఉన్నాడు. మహోగ్ర భీకర కోరలతోనూ చింత నిప్పుల వంటి ఎర్రని నేత్రములతో మహా భయంకరముగానున్న అతనిని మహాశివుడుగా గుర్తించలేని ఇంద్రుడు, ఓయి శివుడెక్కడ, ఏమి చేస్తున్నాడు అంటూ శివుణ్ణే ప్రశ్నించాడు. శివుణ్ణి గుర్తించలేని ఇంద్రుని అజ్ఞానాన్ని చూసి ఆ భేతాల స్వరూపుడైన శివుడు మందహాసం చేశాడు. మందహాసం చేస్తున్న శివుణ్ణి చూసి ఇంద్రుడికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే తన వజ్రాయుధంతో భేతాళ రూపంలో ఉన్న శివుణ్ణి అతని కంఠంపై ఒక్క దెబ్బ వేశాడు. వజ్రాయుధం దెబ్బకు శివుని కంఠం కమిలిపోయింది, కానీ వజ్రాయుధం మాత్రము బూడిదైపోయింది. పైగా ఏదో దివ్య తేజస్సు ఇంద్రునిపైకి రాసాగింది. ఇంతలో శివుని దివ్య తేజస్సుతో ఇంద్రుడు మాడి మసైపోతాడని గ్రహించిన దేవగురువైన బృహస్పతి శాంతి స్తోత్రం చేయడమే కాక ఇంద్రుని చేత అపరాధం మన్నించమని ప్రొక్కించాడు. ఈ బృహస్పతీకృత భేతాళ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి భూత ప్రేత పిశాచాది గ్రహ దోషాది బాధలు ఏవీ ఉండవని ఆ పరమశివుడు వరాన్ని అనుగ్రహించాడు. ఈ బృహస్పతీకృత భేతాళ మంత్రము మన ఆధ్యాత్మిక ఛానల్ వీడియోలలో ఉన్నది కావున ఆ భేతాళ మంత్రాన్ని ప్రతిరోజు పఠించండి. భేతాళ మంత్రము. నమో దేవాది దేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిప్రజ్ఞాయ సర్వాయ నమోంధక నిషూదినే విరూపాయ యాది రూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకర్తే వై యజ్ఞానాం ఫలదాయినే కాలాంతకాలకాలాయ కాలభోగిధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః అని దేవతల గురువైన ఆ బృహస్పతి చేసిన స్తోత్రానికి పరవశించిన ఆ పరమశివుడు శాంతించి ముల్లోకాలు మట్టుబెట్టగల తన మూడో కంటిని మూసివేసి, బృహస్పతి, నీ భేతాళ శాంతి మంత్రము నన్నెంతనో ముగ్ధుణ్ణి చేసింది. నా త్రినేత్రాగ్నికి బలైపోకుండా ఇంద్రుని రక్షించావు. నీవు చేసిన ఈ స్తోత్రం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. నీకేదైనా వరం ఇవ్వాలని ఉన్నది, కోరుకోమని అన్నాడు శివుడు. అప్పుడు బృహస్పతి, స్వామి, నీవే కనుక నిజంగా మమ్ములను కరుణించాలనుకుంటే నీ త్రినేత్రాగ్ని నుండి త్రిదివేశుణ్ణి త్రిలోకాలను రక్షించు. ఈ మూడో కంటి నుండి వెలువడిన దివ్య తేజస్సును ఉపసంహరించుకో. ఆ త్రినేత్రాగ్ని జ్వాలలను శాంతింపజేయి అని కోరాడు. ఆ ప్రార్థనకు
పరవశించిన పరమశివుడు, ఓ బృహస్పతి, నా త్రినేత్రాగ్నిని వెనక్కు తీసుకునేది కాదని గ్రహించు. నీవు అభ్యర్థించావు కాబట్టి నీ అభిష్టం మేరకు నేను నా త్రినేత్రాగ్నిని లోకాలన్నీ దహింపకుండా ఉండడానికి ఇదిగో ఇప్పుడే సముద్రంలోకి చిమ్మి వేస్తున్నాను అంటూ తన మూడో కంటి నుండి వెలువడిన అగ్నిని సముద్రంలో కలిపివేశాడు. అలా సముద్రంలో కలిసిన ఆ త్రినేత్రాగ్ని జ్వాల సంపూర్ణ బాలక రూపం ధరించింది. ఆ శిశువు పుట్టిన తోడనే దిక్కులు పిక్కటిల్లేలాగా గట్టిగా రోజింపసాగాడు. ఆ శిశువు యొక్క రోదన వినిన ధ్వనికి లోకాలన్నీ దద్దరిల్లిపోయాయి. భరింపరాని ఆ రోదన ధ్వనిని విన్న బ్రహ్మదేవుడు పరుగున ఆ శిశువు ఉన్న చోటికి వచ్చి ఇంద్రునితో, ఎవరి బాలుడు? ఈ భయంకర రోదన ధ్వనితో జన్మించిన ఇతడెవరి కుమారుడు అని అడిగాడు. అంతడు సముద్రుడు, ఈ శిశువు నాలోనే తన రూపాన్ని సంతరించుకున్నది కనుక ఇతడు నా పుత్రుడే. మీరు నా యందు దయ ఉంచి ఇతనికి జాతక కర్మాది సంస్కారాలను చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇలా వీరిరువురు సంభాషించుకొనుచుండగా ఆ బాలుడు బ్రహ్మదేవుని యొక్క గడ్డమును పట్టుకొని అటూ ఇటూ ఊగసాగాడు. అలా ఊగినప్పుడు బ్రహ్మదేవుని నయనాల నుండి 2 నీటి బిందువులు రాలి ఆ బాలునిపై పడ్డాయి. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ సాగర, ఈ కుమారుడు నా నీటి బిందువుల వల్ల ఇతనికి జలంధరుడనే నామకరణం చేస్తున్నాను. ఇతడు సకల విద్యా కోవిదుడై లోకాలను జయించగల గొప్ప వీరుడవుతాడు. కానీ ఇతని మరణం మాత్రం శివుని చేతుల్లోనే ఉంటుందని, పరమేశ్వరుడు తప్ప ఇతనిని ఎవరూ మట్టుబెట్టలేరని ఆ బాలకుణ్ణి బ్రహ్మదేవుడు ఆశీర్వదించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. అలా ఆవిర్భవించిన జలంధరునికి కాలనేమి కుమార్తె అయిన బృందనిచ్చి పెళ్లి చేశారు. జలంధరుడు కడు రూప లావణ్యుడై మిక్కిలి బలోపేతుడై విరాజిల్లసాగాడు. దానవుల గురువైన శుక్రాచార్యుల వారి సాయంతో సముద్రం నుండి భూమిపైకి వచ్చి చక్కగా పాలించసాగాడు. 39వ అధ్యాయము సమాప్తము. 40వ అధ్యాయము. జలంధరుని భార్య బృంద సకల సద్గుణ సంపన్నురాలు, నిత్యము భర్త సేవే తప్ప అన్యుల నెరగని సద్గుణశాలి. బృంద యొక్క పాతివ్రత్య మహిమ వల్ల జలంధరుడు మరింత ప్రసిద్ధిగాంచాడు. అత్యంత పతివ్రత శిరోమణి అయిన బృందను వివాహమాడి నాటి నుండి జలంధరుని కీర్తి ద్విగుణీకృతం అవసాగింది. పతియే ప్రత్యక్ష దైవంగా నిత్యము పతి సేవలయందే నిమగ్నమయ్యేది బృంద. అత్యంత అపురూప లావణ్యములతో అలరారు ఆ పతివ్రత శిరోమణి అయిన బృందకు ఆమె పూర్వజన్మ ఫలితంగా అహంకారి అయిన జలంధరుడు ఆమెకు భర్తగా లభించాడు. అయినను ఆమె నిత్యము పతి సేవలోనే పరవశించిపోయేది, పరితపించేది. భర్త మాటకేనాడు ఎదురు చెప్పేది కాదు. అతని అడుగు జాడలలోనే సంచరించేది. అహంకారపూరితుడైన జలంధరుడు కూడా తన భార్య అయిన బృందను అపురూపంగా చూసుకునేవాడు. వారి దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా గడిచిపోయింది. మిక్కిలి బలోపేతుడైన జలంధరుని అండ చూసుకొని ఇంతకు పూర్వం దేవతలకు భయపడి పాతాళ లోకంలో దాగి ఉన్న సమస్త రాక్షస గణమంతా బయటకు వచ్చి నిర్భయంగా సంచరించసాగింది. ఒకనాడు జలంధరుడు శిరస్సులు లేని రాహువును చూసి తన గురువైన శుక్రాచార్యుడితో, గురువర్య, ఇదేమిటి? ఇతడికి శిరస్సు లేదేమిటి? ఏమైనది? వీడెందుకిలా ఉన్నాడు అని ప్రశ్నించాడు. అంతటి శుక్రాచార్యుల వారు గతంలో జరిగిన క్షీరసాగర మదనం గురించి, ఆ సందర్భంగా లభించిన అమృత పంపకం గురించి, దొంగచాటుగా దేవతల వరుసలో నిలబడి అమృతాన్ని సేవించిన రాహువు గురించి, కోపించిన విష్ణుమూర్తి తన చక్రాయుధంతో రాహు శిరస్సును ఖండించడం మొదలైన వృత్తాంతాన్ని జలంధరుడికి వివరించాడు శుక్రాచార్యుడు. అంతా విన్న జలంధరుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏమిటి, తన తండ్రి అయిన సముద్రుని మదించడమా? పెరుగును కవ్వంతో చిలికినట్టు చిలకడం అనుకున్నారా మదాంధ దేవతలు? నా తండ్రిని మదిస్తారా? ఈ కనికరం లేని దేవతలను క్షమించరాదు. వీరికి తగిన గుణపాఠం చెప్పవలసిందే అనుకొని భస్మాసురుడనే రాక్షసుణ్ణి ఇంద్రుని వద్దకు రాయబారిగా పంపి ఈ విధంగా చెప్పమన్నాడు. ఇంద్ర, సముద్ర మదనంలో లభించిన రత్నరాశులు సంపదనంతా సముద్రుని కుమారుడైన జలంధరునికి చెందుతుందని, కావున ఆ సంపదనంతా పంపించాలని చెప్పమని పంపించాడు. భస్మాసురుడు ఇంద్రుని వద్దకేగి జలంధరుడు చెప్పిన విధంగా వివరించాడు. దూత అయిన భస్మాసురుడి మాటలు విన్న దేవేంద్రుడు గ్రహావేశాలతో ఊగిపోతూ, ఓరి, నీ ప్రభువు నాకే ఆజ్ఞలు జారీ చేసే స్థాయికి ఎదిగాడా? గతంలో నాకు భయపడిన
నా శత్రువులందరినీ లోకాలన్నింటినీ అష్టకష్టాలు పెట్టే పర్వతాలను సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందుకే సముద్ర మథనం చేయాల్సి వచ్చింది. ఇంతకు మునుపు కూడా శంఖుడనే రాక్షసుడు మీలాగే అహంకరించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేతిలో చనిపోయాడు. సముద్ర మథనం అనేది దైవ ప్రేరణ కాబట్టి దేవుణ్ణి తిరస్కరించి కష్టాలు కొని తెచ్చుకోవద్దని చెప్పు అని చెప్పాడు. భస్మాసురుడు జరిగిన విషయమంతా జలంధరుడికి విన్నవించాడు. జలంధరుడు ఆగ్రహావేశాలతో విగిపోతూ ఇంద్రునిపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఇరు వర్గాలు అమితంగా పోరాడసాగాయి. ఇరు వర్గాల మధ్య పోరు ఘోరంగా జరుగుసాగింది. రాక్షస గురువైన శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులనెందరినో మృత సంజీవని విద్య ద్వారా బ్రతికించసాగాడు. అలాగే దేవతల గురువైన బృహస్పతి కూడా ద్రోణగిరిపై ఉన్న దివ్యౌషధాలతో చైతన్యవంతం చేస్తున్నాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడిది గ్రహించి వెంటనే ద్రోణగిరిని పెకిలించి సముద్రంలో పడవేయించాడు. ద్రోణగిరి అదృశ్యమవడంతో అసురుల శక్తి సామర్థ్యాలన్నీ అడుగంటసాగాయి. అప్పుడు బృహస్పతి దేవతలతో, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడనిపిస్తున్నది. ఇతన్ని జయించడం మన తరం కాదు. కావున ఎవరి దారిన వారు పారిపోయి మీ ప్రాణాలు దక్కించుకోండి అని వారిని హెచ్చరించాడు దేవతల గురువైన బృహస్పతి. ఇప్పుడు దేవతలంతా పారిపోయి మేరు పర్వత గుహాంతరాలలో దాక్కున్నారు. దీంతో జలంధరుడు విజయుడై ఇంద్ర పదవిని సొంతం చేసుకొని శుంభ నిశంభులను అక్కడ తన ప్రతినిధులుగా చేసి పారిపోయిన దేవతలను మట్టుబెట్టాలని మేరు పర్వతాన్ని సమీపించాడు. 40వ అధ్యాయము సమాప్తము. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కొరకై మనము ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శిద్దాము. అలాగే బృంద తులసీదేవి యొక్క పూర్వనామము కనుక ఆ తల్లిని మనము ప్రతిరోజు ప్రార్థన చేద్దాము. ఆధ్యాత్మిక ఛానల్ కేవలము భక్తి ప్రపత్తులను పెంపొందించుట కొరకై ఉద్దేశింపబడినది. ఓం శ్రీ తులసీదేవ్యే నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం నమ శివాయ.